తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరిగిన డైరెక్టర్గా రాజమౌళి పేరు మారుమోగుతుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ ఆయన. రాజమౌళి రాజముద్రతో సినిమా వచ్చిందంటే అది సూపర్ హిట్ అవ్వక తప్పదు. ఇక బాహుబలితో తెలుగు సినిమాను వరల్డ్ సినిమాల పక్కన చేర్చాడు రాజమౌళి. అయితే రాజమౌళి తర్వాత తెలుగులో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఓటమి ఎరుగని దర్శకుడిగా అదరగొట్టేస్తున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమా నుంచి ఈ రోజు రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ వరకు అనిల్ రావిపూడి సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు. చేసిన 9 సినిమాలు హిట్ గా మలిచి సత్తా చాటాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తన సినిమాకు అన్ని తానే చేసే ప్రతి సినిమాను బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా చేస్తుంటాడు. అయితే రాజమౌళి సినిమాల బడ్జెట్ భారీగా ఉంటుంది. అంతేకాదు సినిమాలు కూడా 3-4 ఏళ్లు తీస్తాడు. దానికి తగ్గట్టుగానే సినిమాలు కూడా ఉంటాయి. కానీ అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అనిల్ పంత పేరు సింపుల్ కథతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే అతని టార్గెట్. అదే తన ఫస్ట్ సినిమా పటాస్ నుంచి ఫాలో అవుతున్నాడు. అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంచక్క ఎంజాయ్ చేసే పరిస్థితి ఏర్పడింది. థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ రావట్లేదన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఫెస్టివల్ టైంలో అనిల్ రావిపూడి సినిమా వస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాలకు ఆదరిస్తారు. రాజమౌళి, అనిల్ రావిపూడి ఈ ఇద్దరు దర్శకులు ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అనేది చూడలేదు. సినిమాల పట్ల వారికున్న కమిట్మెంట్, రాసుకున్న కథను ఎలా తీయాలన్న పర్ఫెక్షన్, ఇలా ప్రత్యేకమైన క్వాలిటీస్తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ తో దూసుకెళ్తున్నారు. అందుకే భారీ సినిమాలతో రాజమౌళి, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో అనిల్ రావిపూడి దూసుకెళ్తున్నారు. ఈ ఇద్దరు ఇలానే తెలుగు పరిశ్రమకు మరిన్ని సక్సెస్లు ఇచ్చేలా చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు.